సిచ్యువేషన్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అంటే మరి నువ్వు నీ దాంట్లోకి వెళ్ళి ఆస్తి అమ్ముకొని పైసలు ఏమంటావు? నువ్వు అమ్ముకొని నీకు అంత బాధ అనిపిస్తే నువ్వు హెల్ప్ చేయాలి. అట్లా కదా బాగా జర్నీ చేసింది, కలిసి జర్నీ చేసింది మీరు, బిజినెస్ చేసింది మీరు కదా రవి. అది కాదు, నువ్వు ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం తెలియకుండా ఏం లేకుండా బాధ అవుతుంది వాళ్ళది, వాళ్ళ ఉసూరు కలుగుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి ఏం మాట్లాడాలి ఎప్పుడు? మరి లేలే నేను ట్రాన్స్పరెంట్ గా జరిగేది చెప్తున్నానా బా. ట్రాన్స్పరెంట్ గా చూడు పోయి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ప్రాబ్లం ఉన్నారంటే వాడు రీజన్, వాడిని చేసుకోకుండా అందా. సరే ఎవరి రీజన్ అది భగవంతుడు తెలుసు కదా బా, మనం ఎందుకు మాట్లాడటం చెప్పు అనవసరంగా. సరే ఏదేమైనప్పటికీ కూడా మాటలు ఎట్లున్నాయి మరి నువ్వు అనే మాటలు? నేనేమంటున్నా బా, జనరల్ గా చెప్తున్నా నేను నీకు. నేనేదో నీకైతుందని అంటే జనరల్ గా మాట్లాడుతున్నా నేను. అది ఇప్పుడు వాడు కూడా ఏం నాకైతే ఇది నాకు ఈ టాపిక్ మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదు. సరే నాకే కాదు, నాకేమైనా ఇంట్రెస్ట్, నాకేమైనా సరదా అబ్బా, నా టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకుంటా గానీ. అది నాకు తెలియదు, అందుకని నిన్ను అడుగుతున్నా. సపందేవ్ అంటే ఎవరని నిన్ను అడుగుతున్నా నేను. సపందేవ్ అంటే మా మామ, మేనమామ. మీ మేనమామనా? ఓకే సరేనా.